నెల్లూరులోని విక్రమసింహపురి యూనివర్సిటీ మూడేళ్ల స్నాతకోత్సవ వేడుకలకు సిద్ధమయ్యింది. ఈ నెల 9వ తేదీన 10, 11, 12న 3 సంవత్సరాల వార్షికోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ అల్లం శ్రీనివాసులు మీడియాకు చెప్పారు. ఇవాళ యూనివర్సిటీ క్యాంపస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రిజిస్టర్ సునీతతో కలిసి స్నాతకోత్సవ వివరాలను ఆయన వెల్లడించారు. దాదాపు 100 మందికి పైగా డిగ్రీ, పీజీలలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు, గోల్డ్ మెడల్లు అందించనున్నట్లు వీసీ చెప్పారు. సుమారు 4500 మంది డిగ్రీ, మరో 1000 మందికి పైగా పీజీ చదివిన వారికి అవార్డ్ ఆఫ్ డిగ్రీ ప్రదానం చేస్తారని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అల్లం శ్రీనివాసరావు చెప్పారు. ఇదే స్నాతకోత్సవంలో జిల్లా నుంచి ఉన్నత స్థాయి ఎదిగిన బిఎంఆర్ గ్రూప్ సంస్థల అధినేత, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావు, హెపటైటిస్ బి వ్యాక్సిన్ ను కనుగొన్న శాంతో బయోటిక్ ఎండీ అండ్ చైర్మన్ వరప్రసాద్ రెడ్డిలతో పాటు ఆచార్య గోవర్ధన్లకు గౌరవ డాక్టరేట్ ను రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ల చేతుల మీదుగా ప్రదానం చేయనున్నట్లు వీసీ తెలిపారు. 10, 11, 12 స్నాతకోత్సవం జరుగుతుందంటే ఒక పెద్ద కార్యక్రమము. ఈ కార్యక్రమంకి చాలా మంది యొక్క సహకారం అవసరము. ముఖ్యంగా ఈ కార్యక్రమము బీపీఆర్ కన్వెన్షన్ సెంటర్ లో పెట్టుకోవడానికి, అక్కడ విద్యార్థులకి ఆ రోజు భోజన వసతి కల్పించడానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మన ఎంపీ గారు, అలాగే వేమిరెడ్డి ప్రశాంతి గారు చాలా ఇతోధికంగా స్పాన్సర్షిప్ చేశారు. వాళ్ళు దీన్ని పూర్తిగా ఉచితంగా మన పిల్లలకి అందజేస్తున్నారు. సో ప్రత్యేకంగా వాళ్ళకి ఈ సమయంలో ధన్యవాదాలు చెప్తున్నాము. అట్లాగే మనకి ఈ కార్యక్రమము కాకుండా విశ్వవిద్యాలయాలకు సంబంధించిన ప్రతి కార్యక్రమంలోనూ మాకు సహకరిస్తున్నారు ప్రత్యక్షంగా, పరోక్షంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే సర్వేపల్లి గారు. సార్ గారికి కూడా ఈ రోజు ప్రత్యేకంగా మేము మా యొక్క ధన్యవాదాలు తెలుపుకున్నాము. ఇలాంటి ప్రభుత్వ కార్యక్రమము దిగ్విజయంగా జరగాలి అంటే డిస్ట్రిక్ట్ యొక్క అడ్మినిస్ట్రేషన్, మన ఆనరబుల్ కలెక్టర్ గారు, హిమాంత్ శుక్లా గారు, అట్లాగే ఎస్పీ గారు రజిత ఎజెండ్ల గారు, అట్లాగే మన కమిషనర్ నందన్ గారు, వీళ్ళ యొక్క సహకారం కూడా చాలా అవసరం. వాళ్ళందరూ కూడా వివిధ స్థాయిలో మాకు సహకరిస్తున్నారు. అలాగే వివిధ రకాలైనటువంటి హెడ్స్, డిస్ట్రిక్ట్ హెడ్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇతోధికంగా ఈ గవర్నర్ యొక్క కార్యక్రమంలో అవసరమైన ప్రోటోకాల్ సంబంధించిన ప్రతి ఒక్క అంశంలో పరిగణలోకి తీసుకొని విశ్వవిద్యాలయానికి తగ్గ సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఈ కార్యక్రమం దిగ్విజయం అవడానికి ఇట్లా మనకు కళాశాలలో పనిచేస్తున్న, మా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నటువంటి అధికారులు కూడా చాలా సహకరిస్తున్నారు. ముఖ్యంగా పరీక్షల విభాగంలో ఉన్నటువంటి డీన్ గారు కావచ్చు, అట్లాగే కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్, వాళ్ళ అడిషనల్ కంట్రోలర్స్, అట్లాగే ప్రిన్సిపాల్ గారు, అట్లాగే ఈ కార్యక్రమానికి మేము కమిటీలు నిర్వహించాం. వివిధ కమిటీలు ఉన్నారు. ఒక్కొక్క దాని ప్రతి ఒక్క అంశాన్ని పరిగణలో తీసుకునే కమిటీకి సంబంధించినటువంటి కన్వీనర్స్ ఉన్నారు, సభ్యులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సో అందరూ మీరు ఈ సమాచారాన్ని మన యొక్క ప్రజలకు అందించి, విద్యార్థులకు అందించి, వాళ్ళు సక్రమంగా ఈ కార్యక్రమం దిగ్విజయం చేయడానికి సహకరిస్తారని సో మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. సైన్స్ మరియు ఉన్నత విద్యారంగంలో విశేష సేవలు అందించిన ఇంకొక ప్రముఖ ఆచార్యులు ఆచార్య గోవర్ధన్ దాస్ గారు. వీరు జేఎన్యూలో, జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో జీవశాస్త్రానికి సంబంధించిన విభాగంలో ప్రొఫెసర్ గా పనిచేస్తూ దేశ విదేశాల్లోని పేరెన్నికన్న ల్యాబొరేటరీలో విశేషమైన పరిశోధనలు చేసి సైన్స్ యొక్క అభివృద్ధికి వారి యొక్క సేవలను అందించారు. వీరు చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం గోవర్ధన్ దాస్ గారిని ఐజర్ భోపాల్ డైరెక్టర్ గా నియమించింది. అక్కడ పనిచేస్తుండగానే నీతి ఆయోగ్ లో మెంబర్షిప్ ను సార్కిచ్చి వారి యొక్క సేవలను కేంద్ర ప్రభుత్వం తీసుకోవడానికి నిర్ణయించింది. మీ అందరికీ తెలుసు, నీతి ఆయోగ్ గతంలో ఉన్న పేరు ప్రణాళిక సంఘం. సో ప్రణాళిక సంఘంలో మొత్తం 6-7 మంది సభ్యులు మాత్రమే ఉంటారు, వివిధ రంగాలకు చెందిన వాళ్ళు. సైన్స్, టెక్నాలజీకి సంబంధించి ప్రధానమంత్రి కార్యాలయానికి సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ కు తగిన సూచనలు, సలహాలు ఇవ్వడానికి గోవర్ధన్ దాస్ గారు ఈ మధ్య కాలంలో నియమించబడ్డారు. సో సారు ఛార్జీ తీసుకొని కూడాను దాదాపు ఒక 15-20 డేస్ అయింది. సో వీరు కూడాను సైన్స్ కి, టెక్నాలజీ అభివృద్ధికి వారు ఎనలేని కృషి చేసి భారతదేశానికి ఎంతో పేరు ప్రఖ్యాతి తీసుకొచ్చారు. సో వీరి యొక్క సేవలకు గుర్తింపుగా మన విక్రమసింహపురి విశ్వవిద్యాలయం ఈ స్నాతకోత్సవంలో వీరికి కూడాను గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయడం జరుగుతుంది. సో ఇంకా ఈ స్నాతకోత్సవం సంబంధించి పాసుల పంపిణీ,
అతిథులకు మేము విధించిన నిబంధనలు, రవాణా సదుపాయం. సో విశ్వవిద్యాలయం యొక్క ఈ స్నాతకోత్సవం 10, 11, 12వ స్నాతకోత్సవం 9వ తారీఖున గొలగమూడి రోడ్లో ఉన్న వైపిఆర్ కళ్యాణ మండపం, వైపిఆర్ కన్వెన్షన్ సెంటర్ నందు నిర్వహిస్తున్నాము. అక్కడికి చేరుకునే దానికి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, పాల్గొనదలిసిన ఇతరులకి, అతిథులకి వారి సౌకర్యార్థం మూడు ప్రాంతాల నుంచి బస్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటేమో ఆత్మకూరు బస్ స్టాండ్, ఇంకోటేమో నెల్లూరు బస్ స్టాండ్, మెయిన్ బస్ స్టాండ్ ఒకటి, దాని తర్వాత మూడో బస్ ఏమో అన్నమయ్య సర్కిల్. సో ఈ 3 ప్రాంతాల నుంచి బస్సుల ద్వారా ఈ స్నాతకోత్సవంలో పాల్గొనబోయే విద్యార్థులు, వారి తల్లిదండ్రులను, ఇతర అతిథులను చేరవేయడానికి ఈ ఫెసిలిటీని మనం అందిస్తున్నాము. దీనికి సంబంధించిన మిగతా వివరాలన్నీ కూడా మా వెబ్సైట్ లో చూసుకోవచ్చు. ఇవే కాక డ్రెస్ కోడ్ విధించడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి హాజరయ్యే ప్రతి విద్యార్థి కూడాను మేము తెలిపిన విధంగా డ్రెస్ కోడ్ ను ఫాలో అవుతూ ఇక్కడికి రావాల్సి ఉంటుంది. ఆ స్నాతకోత్సవంలో పాల్గొనవలసి ఉంటుంది. స్నాతకోత్సవంలో ప్రత్యక్షంగా పాల్గొంటున్న విద్యార్థులు గౌన్ ధరించాల్సి ఉంటుంది. ఆ గౌన్ ధరించడానికి గౌన్ సప్లై చేసే వెండర్స్ అక్కడే ఉంటారు. వాళ్ళకు ఒక 700 రూపాయలు చెల్లించినట్లయితే ఆ గౌన్ ఇస్తే ఆ గౌన్ ధరించి స్నాతకోత్సవంలో పాల్గొన్న తర్వాత మళ్ళీ అది వెండర్స్ కి వెనక్కిస్తే 500 రూపాయలు వెనక్కిస్తారు. అంటే దానికి వాళ్ళు వేస్తున్న అద్దె ఏంటంటే 200 రూపాయలు. నెక్స్ట్ సమయపాలన ముఖ్యం. పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి మేము ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, గవర్నర్ గారు ఈ కార్యక్రమానికి పాల్గొనడానికి వచ్చి తను వెళ్ళిపోయేంత వరకు పిన్ డ్రాప్ సైలెన్స్ ను పాటించవలసిందిగా ఈ స్నాతకోత్సవంలో పాల్గొంటున్న అందరికీ మేము మా యూనివర్సిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. స్నాతకోత్సవానికి సంబంధించి ఇక్కడికి విచ్చేసినట్టు పత్రికా విలేకరుల సమావేశానికి విచ్చేసినటువంటి విలేకరులందరికీ మా అభినందనలు తెలియజేస్తూ, సో ఈ స్నాతకోత్సవాలు 3 కూడా మనం ఈ నెల 9వ తేదీన విపిఆర్ కన్వెన్షన్ సెంటర్ లో జరగడం జరుగుతుంది. దాదాపు 6,017 మంది విద్యార్థులు వివిధ రకాల డిగ్రీలు, యూజీ, పీజీ, ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించిన డిగ్రీల కోసము ఈ యొక్క స్నాతకోత్సవాలకి అప్లై చేసుకోవడం జరిగింది. ఈ యొక్క 6,017 మందికి ఆనరబుల్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ద్వారా మనం ఈ డిగ్రీలను కన్ఫర్ట్ చేయబోతున్నాము. దీంట్లో భాగంగా మనం 4,900 మందికి యూజీ డిగ్రీలను, దాదాపు 1000 మందికి పీజీ డిగ్రీలను, పీజీ ప్రొఫెషనల్ కోర్సుల డిగ్రీలకు ఇవ్వడం జరుగుతూ ఉంది. దీంట్లో మనం ఇన్ పర్సన్స్ అంటే మన స్నాతకోత్సవానికి వచ్చి డిగ్రీలు తీసుకునే వాళ్ళు మొత్తం 435 మంది పీజీ వాళ్ళు, 21 మంది పిహెచ్డి వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మనం 45 మందికి ఈ యొక్క బంగారు పథకాలను ఇవ్వడం జరుగుతుంది వివిధ కోర్సులకు సంబంధించి. దీనికి గాను మనం విద్యార్థులు ఇక్కడికి చేరుకోవడానికి, విద్యార్థులను ఆహ్వానించడానికి మనం ఆల్రెడీ అందరికీ 455 మందికి మనం యూనివర్సిటీ ద్వారా లెటర్లు పంపడం జరిగింది పోస్ట్ ద్వారా. అలాగే ఈ యొక్క స్నాతకోత్సవానికి రావాల్సినటువంటి డ్రెస్ కోడ్, దానికి సంబంధించిన నియమాలకు సింహపురి యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపల్ గా ఒకటే విన్నపము. ఇప్పుడు పెద్దలందరూ చెప్పినటువంటి సూచనలు, వివరాలు, సమాచారాన్ని మీ పత్రికా ముఖంగా అందరికీ తెలియజేసి విద్యార్థులకి, వారి తల్లిదండ్రులకి అందరికీ సక్రమంగా రీచ్ అయ్యేలాగా తెలియచేయమని ఒక విన్నపము. అలాగే ఆ రోజు జరిగేటువంటి కార్యక్రమానికి మీరందరూ మా ఆహ్వానాన్ని మన్నించి అక్కడికి విచ్చేసి ఆ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించుకునేందుకు సహకరించవలసిందిగా, మా ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందిగా విన్నపము. థ్యాంక్ యూ. No matter the heat outside, stay cool inside with energy-efficient windows from Asahi System Windows. Please subscribe SS News AP.